శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓ అర్జున, ఆది అంతము లేని సనాతనమైన నా అంశయే జీవలోకమందు జీవుడిగా బయట ఉన్న ప్రకృతిని తన మనస్సు మొదలగు ఇంద్రియములతో ఆకర్షిస్తూ ఉంది. ఇక్కడ మమైవాంశ అనే పదం వాడారు వ్యాసుల వారు. అంటే పరమాత్మ అంశ అని అర్థం. ఇక్కడ అంశ అంటే పరమాత్మలో ఒక ముక్క అని కాదు. పరమాత్మ అంటే అఖండ చైతన్యము, విశ్వ చైతన్యము. సూర్యుడు ఆకాశంలో వెలుగుతున్నాడు. మన ఇంట్లో గది చీకటిగా ఉంది. మనం ఒక అద్దం తీసుకుని సూర్యుడి ఎదురుగా పెడితే సూర్యుడు ఆ అద్దంలో నుండి ప్రతిఫలించి సూర్యుని కాంతి గది లోపల గోడ మీద పడి గది అంతా వెలుగుతో నిండిపోతుంది. అద్దం పగిలిపోగానే ఆ కాంతి పోతుంది. పరమాత్మ యొక్క అఖండ చైతన్యం యొక్క ప్రతిబింబమే మనలో వెలిగే ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యము మనో, బుద్ధి, అహంకారాలతో కలిసి జీవ చైతన్యంగా మారి ఈ ప్రకృతిలో కలిసిపోయింది. ఈ శరీరం పడిపోగానే, అంటే అద్దం పగిలిపోగానే జీవ చైతన్యం పోతుంది. అఖండ చైతన్యం మాత్రం అలాగే ఉంటుంది. అంశ అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబ చైతన్యము అని అర్థం చేసుకుంటే ఈ విషయం చక్కగా అర్థమవుతుంది. పరమాత్మ సనాతనుడు, అంటే చాలా కాలం నుండి ఉన్నాడు. ఆయనకు ఆది అంతము లేదు, నాశము లేదు. ఆ పరమాత్మ తన అంశ అంటే ఆత్మస్వరూపుడుగా ప్రతి జీవిలోనూ ప్రతిబింబంగా వెలుగుతున్నాడు. ఆ ఆత్మస్వరూపమే మనలో మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము పేర్లతో ఈ ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటుంది. కళ్ళు, ముక్కు, చెవులు, చర్మము, నాలుక అనే ఇంద్రియముల ద్వారా బయట ప్రపంచంలోని వస్తువులను చూస్తూ ఉంటుంది, వింటూ ఉంటుంది, ఆస్వాదిస్తుంది, అనుభవిస్తుంది. కాబట్టి పరమాత్మ అన్ని జీవులలో ఆత్మస్వరూపుడుగా ప్రతిబింబంగా వెలుగుతున్నాడు. ఆ ఆత్మస్వరూపమే జీవాత్మ. పరమాత్మ, జీవాత్మ వేరు కాదు, రెండు ఒక్కటే. ఇరువురు సనాతనులే, నిత్యులే, అవ్యయులే. కానీ వచ్చిన చిక్కల్లా జీవుడు ఈ దేహము, దానిలోని ఇంద్రియములు చేసే పనులన్నీ తాను చేస్తున్నట్లు భ్రమ చెందుతాడు. తన మీద ఆరోపించుకుంటూ ఉంటాడు. ఇదే మాయ. ఈ మాయలో పడడానికి మనోబుద్ధి, అహంకారాలు ప్రధాన పాత్రను వహిస్తాయి. జీవుడు మనోబుద్ధి, అహంకారాలుగా మార్పు చెంది ప్రాపంచిక వ్యవహారాలలో మునిగి తేలుతున్నాడు. అన్నీ నేనే చేశాను అనుకుంటూ కర్తృత్వ భావనతో ఉన్నాడు. నిజానికి బంగారం అంతా ఒకటే, కానీ చైను, వంకి, వడ్డాణం, జూకాలు ఇలా రకరకాల రూపాలు ధరించి ఊరిస్తూ ఉంటాయి. మనం వాటిని చూసి మోజుపడుతూ ఉంటాం. అలాగే కుండలో ఉన్న ఆకాశం కుండ ఆకారంలో ఉంటుంది. కుండ పగిలిపోతే అనంత ఆకాశంలో కలిసిపోతుంది. అలాగే జీవుడు తనలో ఉన్న అహంకారాన్ని, కోరికలను, వాసనలను వదిలిపెడితే తన నిజస్వరూపమైన పరిశుద్ధమైన ఆత్మస్వరూపంగా మారి పరమాత్మలో కలిసిపోతాడు. అదే ముక్తి, మోక్షము. కాబట్టి మనమందరం సకల జీవరాశులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని గ్రహించి అందరి పట్ల సమాన భావాన్ని కలిగి ఉండాలి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భేదభావాన్ని విడిచిపెట్టాలి. రాగ ద్వేషములు, సుఖదుఖములు, శీతోష్ణాలు కేవలం మన భావన తప్ప నిజం కావు. ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి, పోతుంటాయి అనే నిజాన్ని తెలుసుకోవాలి. వాటికి లొంగిపోకూడదు. తన నిజస్వరూపం పరమాత్మ కాబట్టి పరమాత్మ ధ్యానంలో నిమగ్నం కావాలి. అహంకారాన్ని వదిలిపెట్టి మనసును ఆత్మయందు ఉంచాలి. అప్పుడు అపరిమితమైన ఆనందాన్ని, శాంతిని పొందుతాడు. హైదరాబాదు నుండి అమెరికా వెళ్ళినవాడు తిరిగి హైదరాబాదు ఎలా తిరిగి వస్తాడో ఆ పరమాత్మ నుండి వచ్చిన మనందరం మరలా ఆ పరమాత్మను చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. అమెరికాలో ఉండే సుఖాలను, అందాలను అనుభవిస్తూ మనం ఎక్కడి నుండి వచ్చామో అది మర్చిపోకూడదు. అమెరికాలో మనం ఉండాల్సిన సమయం పూర్తి కాగానే గెంటేస్తారు. అలాగే ఈ శరీరంలో మనం ఉండాల్సిన కాలం పూర్తి కాగానే ఈ శరీరమే మనల్ని గెంటేస్తుంది. ఆ గెంటించుకునే లోపల మనం పరమాత్మను చేరుకునే ఏర్పాట్లు చేసేసుకోవాలి. అమెరికా వెళ్ళగానే తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నట్లు పుట్టినప్పటి నుండి మనం ఆ పరమాత్మ ఉండే పరమపదానికి, తిరుగు ప్రయాణానికి ప్రయత్నాలు ప్రారంభించాలి. ఇంద్రియములతో కూడిన ఈ దేహంలో నుండి పరమాత్మ యొక్క ప్రతిబింబ కాంతి తొలగిపోయినప్పుడు ఈ శరీరం మరణిస్తుంది. అప్పుడు పుష్పాల మీద నుంచి వీచే గాలి
ఆ పుష్పాల యొక్క వాసనలను తనతో ఎలా మోసుకుని పోతుందో, అలాగే మనోబుద్ధి అహంకారాలతో కూడిన సూక్ష్మ శరీరం అప్పటి వరకు స్థూల శరీరంలో తాను అనుభవించిన వాసనలను తనతో కూడా గ్రహించి బయటకొస్తుంది. ఇక్కడ పరమాత్మ ఒక కొత్త విషయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. దేహంలో ఉన్న జీవాత్మ దేహం యొక్క కాలపరిమితి దాటగానే ఆ దేహమును విడిచిపెట్టి దేహంలో నుండి బయటకు వస్తాడు. దానినే మనం మరణం అంటాం. ఆ సమయంలో ఏం జరుగుతుందో వివరిస్తున్నాడు కృష్ణుడు. గాలి పుష్పముల నుండి వచ్చే సుగంధం మీద నుండి, అలాగే మురికి నుండి వచ్చే దుర్గంధం మీద నుండి వీచినప్పుడు ఆ సుగంధ దుర్గంధాలు గాలిలో కలిసి వెళుతూ ఉంటాయి. అలాగే జీవుడు ఈ శరీరంలో నుండి బయటికి వచ్చినప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు తాను ఇంద్రియములు, మనసుతో చేసిన మంచి పనులు, చెడ్డ పనుల వాసనలను తన వెంట తీసుకొని వస్తాడు. ఆ వాసనలతో పాటు మరొక శరీరంలో ప్రవేశిస్తాడు. దీని వలన మనం ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, జీవాత్మ పరమాత్మ ఒక్కటే, వేరు కాదు. రెండవది, జీవాత్మ శరీరము వేరు, ఒక్కటి కాదు. మూడవది, జీవాత్మ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు తాను ఈ శరీరంలో ఉన్నప్పుడు మనస్సుతో, ఇంద్రియములతో చేసిన పనుల వాసనలను తనతో పాటు తీసుకొని వెళతాడు. వాటితో పాటు కొత్త దేహంలో ప్రవేశిస్తాడు. నేను వేరు, శరీరం వేరు అని తెలుసుకున్నవాడు శరీరము, మనస్సుకు కలిగే వికారాలకు లోనుకాడు, నిర్మలంగా ఉంటాడు. తాను ఈ శరీరం కాడు, పరమాత్మ స్వరూపుడు అని అనుకుంటాడు. అహం బ్రహ్మాస్మి అనే భావంలో ఉంటాడు. జీవుడు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు తనతో పాటు సూక్ష్మమైన ఇంద్రియముల యొక్క లక్షణాలను, కర్మల యొక్క వాసనలను తనతో తీసుకుని వెళతాడు. జీవుడు తన జీవిత కాలమంతా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. ప్రపంచంలో దొరికే పదార్థములను, ముఖ్యంగా ధనమును, ఆస్తిని, రాజ్యమును, పదవులను, భార్య, సంతానము, బంధువులు, మిత్రులను సేకరిస్తూ ఉంటాడు. వాటిని అనుభవిస్తూ ఉంటాడు. దీనితోనే అతని జీవితం గడిచిపోతుంది. కానీ ఇవేవి కూడా మరణించేటప్పుడు అతని వెంట రావు. ఆ విషయం అతనికి తెలుసు, కానీ తెలియనట్లే ఉంటాడు. అదే అజ్ఞానము. జీవుని వెంట వచ్చేవి రెండే రెండు. ఒకటి సూక్ష్మ శరీరము, రెండు ఆ సూక్ష్మ శరీరానికి అంటుకుని ఉన్న అతని కర్మల వాసనలు. ఈ వాసనల సంస్కారములు శుద్ధంగా ఉంటే మంచి జన్మ వస్తుంది. ఈ వాసనలు అపరిశుద్ధంగా ఉంటే నీచ జన్మ లభిస్తుంది. మనం మరుజన్మ ఏది పొందాలో అది మన చేతిలోనే ఉంది అని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. మనస్సు, ఇంద్రియముల సూక్ష్మతత్వాలు తప్ప మనతో పాటు గడ్డి పరక కూడా రాదు. బంధువులు, మిత్రులు, భార్యాబిడ్డలు శ్మశానం దాకా వస్తారు. ధనము, ఆస్తులు ఏవి వెంటరావు. అవి అతని మరణాన్ని ఆపలేవు, అతనికి మంచి జన్మను ఇవ్వలేవు. కేవలం మనస్సు, ఇంద్రియ తత్వములు, వాటితో చేసిన మంచి కర్మల వాసనలే అతని మరుజన్మను నిర్ణయిస్తాయి. ఈ విషయాలన్నీ సులభంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్పాడు పరమాత్మ. వాయువు అంతటా వీస్తూ ఉంటుంది. ఆ వాయువులో పూల మీద నుండి వచ్చే మంచి వాసనలు, మలిన పదార్థముల నుండి వచ్చే చెడు వాసనలు చేరుతూ ఉంటాయి. ఆ వాసనల ప్రభావం వాయువుకు అంటదు. వాయువు ఈ మంచి వాసనలు, చెడు వాసనలు తన వెంట ఎలా తీసుకుని పోతుందో సూక్ష్మదేహం కూడా తన వెంట మానవుడు తన జీవిత కాలంలో తన మనస్సు, 5 ఇంద్రియ సూక్ష్మతత్వములు, ఆ ఇంద్రియములతో చేసిన కర్మల వలన కలిగిన వాసనలను తన వెంట తీసుకొని పోతాడు. వాయువుకు ఎటువంటి పక్షపాతము లేనట్లే జీవాత్మకు కూడా ఎటువంటి పక్షపాతము లేదు. అంటే కేవలం మంచి వాసనలను మాత్రమే తీసుకొని చెడు వాసనలను ఇక్కడే వదిలిపెట్టదు. అన్ని వాసనలను తన వెంట తీసుకొని జీవుడు మరొక దేహంలో ప్రవేశిస్తాడు. కాబట్టి మనమందరం ఈ విషయాన్ని చక్కగా అవగాహన చేసుకొని జీవితకాలంలో మనస్సుతో, ఇంద్రియములతో మంచి కర్మలు చేస్తే, సంఘం విడిచిపెడితే, నిష్కామ కర్మలు చేస్తే తన వెంట మంచి వాసనలు తీసుకుని పోయి మంచి జన్మను పొందగలడు. లేకపోతే నరకప్రాయమైన నీచ జన్మ తప్పదు. పరమాత్మ యొక్క ప్రతిబింబ స్వరూపము అయిన జీవాత్మ శరీరములో ఉన్న చెవులను, కళ్ళను, చర్మమును, నాలుకను, ముక్కును ఆశ్రయించి వాటి ద్వారా బాహ్య ప్రపంచంలో ఉన్న శబ్దము మొదలగు విషయాలను అనుభవిస్తున్నాడు.
సూక్ష్మ శరీరం తనతో పాటు వాసనలను మోసుకుపోయి మరొక దేహంలో ప్రవేశిస్తుంది. అక్కడ కూడా పంచేంద్రియ మనోబుద్ధి అహంకారాలు వాటి స్థానాలలో చేరుకుంటాయి. క్రమక్రమేణా ఆ దేహంలో పాతుకొని పోతాయి. పూర్వజన్మ వాసనలకు అనుగుణంగా పూర్వ శరీరంలో మాదిరి విషయ సుఖాలను అనుభవిస్తూ ఉంటాయి. కంటితో మంచి విషయాలు చెడు విషయాలు చూస్తాడు. అలాగే స్పర్శతోనూ మంచి వాటిని తాకకూడని వాటిని తాకుతాడు. నాలుకతో నానా రకాల పదార్థాలను పానీయాలను తింటాడు తాగుతాడు. ముక్కుతో మంచి వాసనలను చెడు వాసనలను అనుభవిస్తాడు. ఈ విషయాలన్నీ మనసు చెబితే చేస్తాడు. ఆ మనసు అహంకారంతో కలిసి ఈ పనులు చేయిస్తుంది. ఇవన్నీ జీవుడు సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా జీవన చక్రం తిరుగుతూ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.